అమ్మో, దీన్ని బట్టి అందరిది చూసింది. లవ్ ఫెయిల్యూర్. దాన్ని గుర్తు చేయదు, ఎక్కడో కాలుతుంది. ఎక్కడ్రా? ఎక్కడ కాలుతుంది? ఇట్ట చూడరా ఒరే చూడు ఓయమ్మ ఏటిడా మరేంద్రా నేను చూడలేక చచ్చాను అనుకో. వామ్మో, ఏంట్రా ఇది? నిప్పుల్లో పెట్టినా గడ్డ పలుగులా ఉంది. నువ్వు పక్కన ఉన్నావు, ఏదో ఏదో చేస్తుంటే నా వల్ల కావటం లేదు. చక్కగా చూసి నడపరా. అర్జెంటుగా దీనికి పని చెప్పాలనుంది కదూ. అవునవునవును కూడా. అవునే, బండి ఆపి కిందికి దిగుదామా? తొందరపడకు, వెళ్లే దారిలో పాడుపడ్డ ఇండ్లు మండపాలు చాలా ఉన్నాయి. బండిలో బెడ్షీట్లు కూడా రెడీగా ఉన్నాయి. ఓరే గోకినా, నువ్వెప్పుడైనా పెద్దాపురం పోయినావా? నేను వెళ్ళాను అధ్యక్ష. నోర్మోయ్, ప్రోటోకాల్ పాటించు. ఓకే ఓకే. కోప్పడగ్రా, పాపం గోకినగాడి నోట్లో నాలుక లేదురా. అవును, పెద్దాపురంలో నోటికి పని చెప్తారు. సూపర్, బాగా సప్పరిస్తాడన్నమాట. ఐస్ క్రీమ్. ఒరే గోకినా, పెద్దాపురం ఎక్కడుందిరా? పిఠాపురం పక్కన. పిఠాపురం ఎక్కడుందిరా? పెద్దాపురం పక్కన. పెద్దాపురం పిఠాపురం ఎక్కడున్నాయిరా? పక్క పక్కనే ఉన్నాయే. నువ్వు మామూలోడివి కాదురా. తొందరలోనే దీనికి పని పెడతా. ఓకే, తొందర పెట్టు. ఇందాక నీదే చూసాన్రా, వంకాయని గుర్తు చేసింది. ఏందిరా, మీకు బోర్ కొడుతుందా? కాసేపు పిసుక్కుంటారా? ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండే స్థలాలు రెండే రెండు. ఒకటి తల్లి గర్భం, రెండోది పుడమి తల్లి గర్భం. ప్రోటోకాల్ ప్లీజ్. అటే అటే. ఒరే నోకినా, నువ్వు మాట్లాడదు గాని ఒక్కసారి వాళ్ళకి పిసుక్కునే ఛాన్స్ ఇద్దామా? ఇదేంద్రా? తీసుకో, బాగా పిసుక్కో. ఇదా? నువ్వు తీసుకో, నువ్వు పట్రా, తీసుకో. పిసుకోండిరా, బాగా పిసుకోండి. మీరు పిసుకోండ్రా, నేను నూకినా మా పని మేము చేసుకుంటాం. ఐస్ క్రీమ్ నాకమని చెప్తావు, ఆకులో ఆవకాయ వేస్తావు. ఒరే నోకినా, జీవితం అనే పుస్తకంలో పువ్వు అనేది ఒక పేజీ. పువ్వు అనే పేజీ చినిగిపోతే పుస్తకాన్ని పారేసుకోవద్దు. నువ్వు తెలుగులో మాట్లాడు, కారిన్ గాడిలాగా సుత్తి కొట్టద్దు, సూక్తులు చెప్పొద్దు. అర్థమైందిరా, నీ క్యారెక్టర్ తెలిసిపోయింది. వంగితే మింగుతావు, మింగితే వంగుతావు. వంగుతావా మింగుతావా సూటిగా చెప్పు. చల్లగా తీగా రెండు మాటలు చెప్పు. చల్లగా ఐస్ క్రీమ్, తీయగా బెల్లం అన్నట్లు నీది బెల్లం ఐస్ క్రీమా, ఐస్ ఫ్రూటా? నీకు క్రీమ్ కావాలా, ఫ్రూట్ కావాలా? అసలే అంగుళం, అందులో సొంతి, దానికి తోడు శీతాకాలం. ఇందాక పోస్తుంటే చూసా. అసలే అంగుళం, అందులో సుంతి, దానికి తోడు శీతాకాలం. మీకు కూడా వినిపించిందా? వాళ్ళకి వినిపించాలనే చెప్పావు. ఒరే పిచ్చిన నూకలు రావు, ముళ్ళ బాధ తెలిసిన తర్వాతే పువ్వు తాలూకు మెత్తదనం తెలుస్తుంది. అర్థం కాలేదమ్మీ. ప్రకృతి ఎంత వెనక్కి తోసినా అది ముందుకు వస్తూనే ఉంటుంది. గెలవాలనే తపన దానికి, అది కెరటంలో కనిపిస్తుంది. నేనే ఆపమని చెప్దామనుకున్నా. దేనికో వెనక నుంచి కూడా సూపర్ రా. నాకు పచ్చజెండా చూపిస్తుంది. ఓహో, నాకు దిబ్బ రొట్టె తడుస్తుంది. ఎలా తడుతుందో చూద్దామా? ఏం చేస్తుందో చూద్దాం పద. సరే పదండ్రా.
ఓ మై గాడ్ ఏట్రా ఏటుంది అందులో అరవాకు మళ్ళా చెప్తా ఆ ఎమ్ము వచ్చిందంటే కొంప మునుగుతాది. పిచ్చిన ఎదవల్లారా. ఒరేయ్, నాతో క్రికెట్ ఆడొద్దురా. బ్యాట్లు విరిగిపోతాయి, వికెట్లు పడిపోతాయి. పోదాం పదండి. ఒరేయ్, టిష్యూ పేపర్ దాచి పెట్టుకున్నారేంట్రా? నీకు తుడుచుకోనీకి ఇద్దామని ఆల్రెడీ తుడుచుకున్నావుగా, ఇంకెందుకు? ఒరేయ్, పొలానికి తోటకి తేడా ఏంద్రా? పొలంలో పంటలు పండుతాయి, తోటలో పువ్వులు ఆకులు. గుబురు గుబురుగా ఉండేది పొలం, అక్కడక్కడ మొలిసేది తోట. ఇప్పుడు పొలాలు తోటలెందుకు గాని పక్కకు పోయి పని చేసుకుందాంపా. నాది పొలమా తోట? చూశాక చెప్తా. ఆల్రెడీ చూసిండ్రు కదరా. క్లియర్గా కనిపించలేదు, ఇప్పుడు చూపిస్తే ఓహో. పొలమో తోటో చెప్తా. అరే వీడు మళ్ళా చూద్దామని. మళ్ళా చూచాడేంది? పాపమని వీపు చూపిస్తే పుట్టుమచ్చలు లేవు నాకొద్దు అన్నారంట. మీలాంటి పుండాకోర్లు. కొండాకూరలంటే నాకు తెలియదు. మా నాన్న మా అన్నయ్యను తిడుతుంటే విన్నా. ఇంతకీ సోది కబుర్లేనా? మందు కొట్టేదేమైనా ఉందా? మంచి ప్లేస్ చూసి బండి ఆపుతా, అక్కడ కొడదాం మందు. ఆ, ఎక్కడో చూడరా, నాలుక పీకుతుంది అప్పటి నుంచి. అబ్బా, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఎంత మందు తాగినా కిక్కెక్కదురా. ఒరేయ్, సిప్ చేయరా. ముందు నిన్ను సిప్ చేస్తా, ఆ తర్వాత నిన్ను రేప్ చేస్తా. ఏంట్రా వీడికి మొదటి గ్లాస్కే ఎక్కినట్టుంది. నిన్నెక్కుతా. ఆ? నువ్వు మంచిదాని కావు, నోట్లో స్వీట్ పెట్టి నాలుక కత్తిరిస్తావు. నువ్వు కరెక్ట్ చెప్తున్నావురా. ఒక ఆడది ఏడిస్తే దానికి 1000 కారణాలు, కానీ ఒక మగాడు ఏడిస్తే దానికి ఆడదే కారణం. నీటిలోని చేపలు కంటతడి పెడితే ఎవ్వరూ తెలుసుకోలేం. దీనమ్మ. నగ్మా, అటు పోదాం పద. దీనికి పని చెప్పుదాం. ఇక్కడ వద్దురా, గండు చీమలున్నాయి. నీ అమ్మ జీవితం. ఎదురుగా పండు ఉంటది, కోరుకుదామంటే వద్దంటది. ఒరేయ్, ముందు నాకాలి, తర్వాత కొరకాలి. ఏటే ముందు నాకాలా తర్వాత కొరకాలా? సేవ సేవ ఏటయ్యా మాకు ఈ పరీక్ష? ఒరే నాకినా, ఆ? ఇందాడ బ్యాగ్ లేదో ఉందన్నావు, ఓ గాడ్ అంటూ వైల్డ్గా రియాక్ట్ అయ్యావు. కత్తెబ్బి అరంగులం కత్తి. కత్తా? ఇదేందిరా? కాజా, కాకినాడ కాజా. భలే ఉంది కదా, అచ్చం దానిలాగా. ముందు నాకాలి. అబ్బా, నాకు కూడా పెట్టు. ఇంకోటి ఉందా? నేను కూడా నాకుతా. నా దగ్గర ఒకటే ఉందిరా. తర్వాత కొరకాలి. ఒరేయ్, మగాడికి 2 ఉంటాయి, ఆడదానికి 4 ఉంటాయి. మొగాడికి 2, ఆడదానికి 4. ఏంటవి? ఒరేయ్, ఆ ప్యాకెట్ ఇవ్వరా. ఇది ఎప్పుడు ఎవడికి రాసి పెట్టుందో. ఆన్సర్ చెప్పిన వాడికి దీన్ని తొడుగుతా. మొదటి ఛాన్స్ వాడికే ఇస్తా. ఇక్కడ బాలేదు, మంచి ప్లేస్ చూసి ఎంజాయ్ చేద్దాం. చి, ఇక నా వల్ల కాదు. ఒరేయ్, నువ్వు వెనకకు రారా, నగ్మని నేను తోల్తా. ఒరే కారినగా, ఏంట్రా నువ్వు తోలేది? నేనేమైనా గేదనా? కోప్పడకమ్మి, నువ్వు అంత అందంగా ఉండడమే నువ్వు చేసిన తప్పు. బాగా చెప్పినవరు. ఎవరికో ఫోన్ చేస్తుంది. ఎందుకమ్మా గిట్లాంటి పాడు పని చేశావు? నన్ను ఎందుకమ్మా ఇంత అందంగా పుట్టించావు? 3 నిమిషాలు నువ్వు ముడుచుకుని పడుకుంటే ఏ నాన్నకు ఉందమ్మా నన్ను పుట్టించే శక్తి? ఏమైందమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ పక్కన ఎవరైనా కుర్రాడున్నాడా? ఒక్కడు కాదు, 4. నలుగురా? జాగ్రత్తే. నువ్వేమో రాత్రింబగళ్ళు
నాన్నని నిద్రపోనివ్వలేదు. ఆ? ఏంటే ప్రయాణం చేస్తూ ఏదేదో మాట్లాడుతున్నావు? నీతో వస్తున్న నలుగురు ఒకేసారి నీకు పోపు వేస్తానన్నారా? నా రోట్లో వాళ్ళ రోకలి బండతో పచ్చడి నూరుకుంటారంట. వీళ్ళకి గుండ్రంగా ఉండేవన్నీ ఇష్టమంట. నీ బత్తాయి పండ్లు జాగ్రత్తే. గట్లే. ఆల్రెడీ తల ఒక బత్తాయి పిసికేసిండ్రు. 2 బత్తాయి పండ్లను నలుగురు పిసికేసిండ్రా? ఎలా భరించావే? నేను నీ కూతురునమ్మా. ఆ ఇంతకీ ఈ ఫోన్ ఎక్కడి నుంచి తీసావు? దట్ ఈస్ నగ్మ. నేను కదలకుండా మీకు కింద నుంచి రాగి జావ కారిస్తా. ఆ?